హాయ్ అండి. నేను సండే రోజు శనగల వడలు, ఇవి మీలో చాలామందికి తెలియకపోవచ్చు. నేను వీక్లీకి 2 టైమ్స్ అయినా ఇవి చేస్తూ ఉంటాను. ముందుగా ఈ కప్పుతో 2 కప్స్ 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. మీరు మార్నింగ్ చేసుకోవాలంటే నైటే నానబెట్టేసుకోండి. ఈవినింగ్ స్నాక్స్ కింద చేసుకోవాలంటే 4 అవర్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. నేను నైటే నానబెట్టేసుకున్నాను. చూసారు కదా, బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని మనం మిక్సీ పట్టుకుందాం. మీకు ఇందులో కావాలంటే 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తున్నాను. ఈసారి పచ్చిమిర్చి ఏమీ లేకుండా చేస్తున్నాను. ఇలాగో చాలా బాగుంటాయి. ఇప్పుడు జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు. చెప్తున్నా కదా, వీక్లీకి 2 టైమ్స్ చేస్తాను. ఒకసారి అలా, ఒకసారి ఇలా చేస్తాను నేను. బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా ఈజీగా అయిపోతుంది. హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం అన్నీ పాలిష్ తింటున్నాం కదా, ఇలా వీక్లీకి వన్స్ అయినా తినండి. మనం డైరెక్ట్గా పొట్టుతో వేసుకుంటున్నాం కాబట్టి దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి మంచిది మన ఆరోగ్యానికి కూడా. వీక్లీకి వన్స్ అయినా చేయండి. ఈ వడలు అరచేతిలో వేసేసుకొని అలా వేసేయటమే, అసలు ఈజీగా వచ్చేస్తాయండి. ఆయిల్లో మనకి వేగడానికి ఆయిలే, కానీ ఆయిల్ అస్సలు పీల్చదు. ఇది పల్లీ చట్నీతో అయినా తినొచ్చు, లేదంటే ఒక ఉల్లిపాయ పక్కన పెట్టుకొని తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, అస్సలు అతుక్కొని కూడా అతుక్కోదు, అలా వచ్చేస్తుందండి. కొత్తగా చేసే వాళ్ళకి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా మనం ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. మీడియం ఫ్లేమ్లో ఇవి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టామంటే లోపల పైన కలర్ వస్తుంది కానీ లోపల ఉడకదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. 1 బై 1 అలా తిరిగేసుకొని వేపుకోవాలి. అంతే. మరోపక్క మాకు రాగి జావ అండి డైలీ ఉంటుంది మాకు. ఎందుకంటే మా ఇంట్లో టీలు కాఫీలు అలవాట్లేదు కాబట్టి కంపల్సరీగా డైలీ పెట్టేస్తాను ఈ రాగి జావ. మంచిదే కదండి డైలీ తాగటం. చూడండి, 1 బై 1 వేగింది. ప్లేట్లో తీసుకోవాలి. టేస్ట్ కూడా సూపర్ అంటే సూపర్ అండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇవి ఈవినింగ్ స్నాక్స్ కిందైనా పెట్టవచ్చు పిల్లలకి, చాలా బాగుంటుంది. వీక్లీకి ఒక్కసారి అయినా చేసుకోండి, చాలా బాగుంటుంది. తీసేసుకున్నాం కదా, ఇలానే మిగిలిన పిండితో కూడా మళ్ళీ వేసేసుకోవాలి. ఇది పెద్ద ప్రాసెస్సే కాదు, చాలా ఈజీగా అయిపోతుంది. టెన్ మినిట్స్లో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. చూడండి ఎంత ఈజీగానే ఉందో. అంతేనండి, రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వడ్డించుకొని తినేయడమే.
అంతే, ఆనియన్స్ పెట్టుకొని తినేయటమే. చూసారా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్.